స్కూల్ బస్సులపై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా కానీ దాన్ని పాఠశాల సిబ్బంది బేఖాతరు చేయడం లేదు. తాజాగా కొంపల్లి సర్కిల్ బస్సులపై మేడ్చల్ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 6 బస్సులను సీజ్ చేశారు. మేడ్చల్ రవాణా శాఖ ఆధ్వర్యంలో కొంపల్లి స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. తదుపరి వాటిని సీజ్ చేశారు. రవాణా శాఖ తరఫున స్కూల్ బస్సుల చెకింగ్ జరిగింది. మేడ్చల్ జిల్లాలో ఒకటి ఉప్పల్లో, రెండవది కూకట్పల్లిలో, మరి మూడవది కొంపల్లిలో 3 ప్రాంతాల్లో చెకింగ్ చేశాము. ఇందులో దాదాపు 5 బస్సుల పైగా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అంటే వెహికల్ ఫిట్నెస్ పరంగా బాగానే ఉన్నాయి, కానీ డాక్యుమెంట్ పరంగా అంటే డ్రైవింగ్ లైసెన్సులు కొందరికి అంటే ఆ క్లాస్ వెహికల్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, అలాగే కొన్ని వెహికల్స్లో చూసినట్టయితే విద్యార్థులు వాళ్ళ స్కూల్ బ్యాగ్లను వెనుకకు పెట్టుకొని సీటు అంచులో కూర్చొని ప్రయాణిస్తున్నారు. అది కొద్దిగా ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినట్లయితే డేంజరు. అందుకని వాళ్ళ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ తీసేసి వెనుక కూర్చొని బ్యాగ్ ముందు పెట్టుకున్నట్లయితే సడన్ బ్రేక్ వేసినప్పుడు వాళ్ళు ముందు సీట్ గుద్దుకోక అంటే ఫేస్ దెబ్బలు తాగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అట్లే ముఖ్యంగా ఓనర్లకు ప్లస్ స్కూల్ బస్సు ఓనర్లకు మరియు ఈ పేరెంట్స్కి చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు మంత్కి ఒకసారి వాళ్ళ వెహికల్ను పరీక్ష చేసి, అలాగే బస్సు డ్రైవర్లకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్య కండిషన్ని కూడా మనం పరీక్షించాలి. అట్లే బస్సులలో కూడా మంత్కి ఒకసారి బస్సులో ఎక్కి లోపల ఏమన్నా అంటే ఫ్లోర్లు కానీ అది కానీ డ్యామేజ్ అయినాయి, అలాగైనా డ్రైవర్ లేదన్నా రిపేర్ కొరకు ఫ్లోర్ దగ్గర కొన్ని ప్లేట్స్ ఇప్పి మళ్ళీ ఫిట్ చేయకుండా ఉన్నట్లయితే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏంటంటే అటువంటి ప్లేట్లు మళ్ళీ ఫిట్ చేయకుండా మరి ఆ ప్లేట్ ఎగిరిపోయి అందులో నుంచి పిల్లలు కింద పడి బస్సు వారిపై నుంచి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. అందుకని ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మరి స్కూల్ బస్సులు స్కూల్ పిల్లల నుంచి సురక్షితంగా పాఠశాలకు మరి వాళ్ళ ఇంటికి గమ్యస్థానాలకు చేస్తారని ఆశిస్తున్నాను.